తమిళ సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే డైరెక్టర్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్, మణిరత్నం, శంకర్, ఇప్పుడు లోకేష్ కనగరాజ్. ఎందుకంటే వీళ్ళ మూవీస్ అన్ని మన తెలుగులో కూడా దబ్బవుతాయి కాబట్టి. కానీ నాకు తమిళ సినిమా అంటే, అసలు సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చే డైరెక్టర్ వెట్రిమారన్. Vetrimaran's films are very hard hitting. His characters, the way he tells his stories through those hard hitting sequences, characterizations are Super, sir. I rate them very, very high. So one director down south you would love to work with. Vetrimaran sir. Okay. And you, sir? I would like to work with Vetrimaran sir. 6 సినిమాలు, 5 నేషనల్ అవార్డులు, 1 ఆస్కార్ ఎంట్రీ. ఇది మన గురూజీ ట్రాక్ రికార్డ్. తన సినిమాల్లో ఉండే బ్రూటల్ సీన్స్, క్రూయాలిటీ, గ్రే క్యారెక్టరైజేషన్ మీరు ఏ మూవీస్ లో చూసుంటారు. అంతెందుకు మన తెలుగులో ఇప్పుడు వస్తున్న రా అండ్ రెస్టిక్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వెట్రిమారన్ మూవీస్. ఇఫ్ యు ఆర్ ఏ ఫిల్మ్ లవర్, మన రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా కొత్తగా ఏమన్నా ఫిల్మ్ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోలో వెట్రిమారన్ యొక్క ఐడియాలజీ, స్టోరీ టెల్లింగ్, అలాగే తన ఫిల్మోగ్రఫీ గురించి డిస్కస్ చేయబోతున్నా. వెల్కమ్ టు సినిమా కుర్రోడు. వెట్రిమారన్ జనరల్గా ప్రతి డైరెక్టర్కి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక యూనిక్ ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీని ఫిల్మ్స్ ద్వారా మనకు చెప్పాలనుకుంటారు. ఆ ఐడియాలజీకి తగ్గట్టే వాళ్ళ ఫిల్మ్స్లో క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం వెట్రిమారన్ యొక్క ఐడియాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ హిజ్ ఫిల్మ్స్ ఆర్ రూటెడ్. వెట్రిమారన్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, వి డు నాట్ ఫర్గెట్ అబౌట్ అవర్ రూట్స్ అని. తన ఫిల్మ్స్ కూడా అలాగే ఉంటాయి. తన ఫిల్మ్స్ అన్ని మట్టి కథలు, మ్యాక్సిమం విలేజ్ బ్యాక్డ్రాప్లోనే ఉంటాయి. మన యాన్సెస్టర్ యొక్క లైఫ్ స్టైల్స్, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియర్, ప్రాచీన క్రీడలు, వీటి మీద ఎక్కువ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. వెట్రిమారన్ తన ఫిల్మ్ మేకింగ్ ఎంత ఎంజాయ్ చేస్తాడో దానికోసం చేసే రీసెర్చ్ ప్రాసెస్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. అంతెందుకు కోడిపందాల బ్యాక్డ్రాప్లో వచ్చే ఆడుకలం మూవీ కోసం 2 ఏళ్ళు కోడిపందాలు వేసే వాళ్ళ దగ్గర దాని గురించి నేర్చుకున్నాడు. వాళ్ళతో పాటు కలిసి బతికాడు. దాని వెనకున్న సైన్స్ గురించి తెలుసుకున్నాడు. అందుకనేమో ఆ మూవీ అంత రియలిస్టిక్గా ఉంటుంది. వెట్రిమారన్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఒక సినిమా యొక్క స్టోరీ నన్ను ఎక్సైట్ చేయకపోతే, జీవితం గురించి నాకు ఎంతో కొంత నేర్పించకపోతే ఆ మూవీ నేను చూడటం చేయడం అనవసరం అంటాడు. వెట్రిమారన్ నెక్స్ట్ మూవీ వాడివాసల్. ఇది ఒక జల్లికట్టు బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ మూవీలో సూర్య హీరో. సో ఈ జల్లికట్టు గురించి కూడా తెలుసుకోవడానికి వెట్రిమారన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఒక జల్లికట్టు ఎక్కడైతే ప్లే చేస్తారో ఆ ఊర్లో స్టే చేస్తున్నాడు. దాని గురించి తెలుసుకుంటున్నాడు. అంతెందుకు మన సూర్యాని కూడా షూటింగ్ల మధ్యలో తన డేట్స్ తీసుకొని తనను కూడా పిలిపించుకొని తనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు జల్లికట్టు గురించి. సెకండ్లీ ఈ స్టోరీస్ ఆర్ క్లోజ్ టు రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నరుక్కోవడం గురించి ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే ప్రెసెంట్ టైంలో అవి వర్కౌట్ అవ్వవు కాబట్టి ఆ నరుక్కోవడం ఎక్కడ మొదలైందో అక్కడే స్టోరీ సెటప్ చేసుకుంటాడు. తన స్టోరీ రాసుకోవాలంటే అక్కడ వే ఆఫ్ లివింగ్, అక్కడ సిస్టమ్ ఎలా వర్కౌట్ అయ్యిద్ది, ఎలా వర్క్ చేసిద్ది అనే దాన్ని బట్టి తన స్టోరీని రాసుకుంటాడు. అందుకనేమో తన స్టోరీస్ అంత రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. తన సినిమాల్లో వాడే కాస్ట్యూమ్స్ కానీ, కల్చర్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ, లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ రియలిస్టిక్గా ఉంటాయి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. వెట్రిమారన్ తన సెట్ డిజైన్ పట్ల ఎంతో కేర్ తీసుకుంటాడు. చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాడు. తన పర్ఫెక్షన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వడా చెన్నై మూవీ కోసం ఒక 50 ఆర్టిఫిషియల్ హౌసెస్ని ఆర్ట్ డైరెక్టర్ చేత బిల్డ్ చేయించాడు. అవి బిల్డ్ చేసిన తర్వాత ఒక ముసలాయన ఆ హౌసెస్ దగ్గరకు వచ్చి, ఇది మా ఇల్లు లాగే ఉంది, ఇదివరకు మా ఇల్లు కూడా ఇక్కడే ఉండేది, సేమ్ మా ఇంట్లాగే ఉందని ఒక ఫోటో తీసుకొచ్చు అని ఆర్ట్ డైరెక్టర్ని అడిగాడు. ఆ మాటలు ఆ ఆర్ట్ డైరెక్టర్ని ఎంతో ఎక్సైట్ చేశాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వెట్రిమారన్ సెట్ డిజైన్ పట్ల ఎంత పర్ఫెక్షన్తో ఉంటాడు. సెట్ డిజైనే కాదు, ఆ మూవీలో వాడే థింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ల యొక్క కాస్ట్యూమ్స్ కానీ అన్నీ ఆ టైం లైన్కి తగ్గట్టు చూసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో పాన్స్ పౌడర్ ఒక ఐరన్ బాక్స్లో వచ్చేది, అది కానీ అప్పట్లో కోల్గేట్ లోగో వేరేలా ఉండేది, అది కానీ అప్పుడు వాడే సిగరెట్ సైజు చాలా స్మాల్గా ఉండేది. ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆ టైంకి తగ్గట్టు ఉండేలా చూసుకుంటాడు. థర్డ్, గ్రే క్యారెక్టరైజేషన్. వెట్రిమారన్ ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటాడు, మనుషుల్లో నాకు బ్లాక్, వైట్ ఇలా 2 కలర్స్ కనపడవు, ఓన్లీ గ్రే కలర్ కనపడుతూ ఉంటుంది. ఆ గ్రే క్యారెక్టరైజేషన్నే నా మూవీ యొక్క క్యారెక్టర్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను, నా ప్రతి మూవీలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్తూ ఉంటాడు. గ్రే క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ప్రతి మనిషిలో బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. అంటే మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు ఉంటారు. కానీ ఈ బ్లాక్ వైట్ని కలిపితేనే గ్రే కలర్ అనేది వచ్చింది. సో ప్రతి మనిషిలోనూ ఒక గ్రే క్యారెక్టర్ ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ కుళ్ళు, కుతంత్రం, ఈర్ష ఇలాంటివన్నీ ఉంటాయి. సో జనరల్ గా అన్ని మూవీస్ లో విలన్స్ అంటే నరుక్కోవడాలు, ఫస్ట్ నుంచే క్రూయల్ గా చూపించడాలు, అలా కాకుండా వెట్రిమారన్ మూవీలో విలన్స్ అనేవాళ్ళు ఫస్ట్ మంచిగా ఉండి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా క్రూయల్ గా, చాలా బ్రూటల్ గా వాళ్ళలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, ఈర్ష ఇవన్నీ బయటపడతా ఉంటాయి. సో వెట్రిమారన్ మూవీలో నాకు చాలా నచ్చేది ఏంటంటే ఈ గ్రే క్యారెక్టరైజేషనే. వెట్రిమారన్ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఈ గ్రే క్యారెక్టర్ ని అంత క్రూయల్ గా, అంత రాగా, అంత బ్రూటల్ గా చూపించలేరు. వెట్రిమారన్ మొత్తం 6 ఫిల్మ్స్ తీశాడు. ఆ 6 ఫిల్మ్స్ చూడాల్సిన ఫిల్మ్సే. ఫస్ట్ వచ్చేసి పొల్లాదవన్నం. ఈ మూవీలో మన ధనుష్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ మూవీలో ధనుష్ కి తన బైక్ కి ఉన్న రిలేషన్షిప్ ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఆడుకలం మూవీ. ఈ మూవీ అంతా కోడి పందాల బ్యాక్ డ్రాప్ లో జరిగింది. సో మీరు కనుక ఒక పర్ఫెక్ట్ ఆర్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే ఈ మూవీని చూడండి. ఈ మూవీలో క్యారెక్టర్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా, చాలా బ్రిలియంట్ గా ఉంటాయి. ఇకపోతే విచారణ మూవీ. మీరు జేబీ మూవీ చూసే ఉంటారు. జేబీ మూవీలో వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మీకు చాలా బ్రూటల్ గా అనిపించుంటాయి. ఈ మూవీ ముందు పోలిస్తే మీరు జేబీఎం లో చూసింది ఒక గ్లిమ్స్ అని చెప్పొచ్చు. అసలుకి పోలీసుల యొక్క బ్రూటాలిటీని బాగా ఎక్స్ప్లోర్ చేసిన మూవీ ఏంటంటే విచారణ అనే చెప్పొచ్చు. ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఫోర్త్ వచ్చేసి అసురన్ మూవీ. ఈ మూవీని మన వెంకీ మామ తెలుగులో నారప్పగా డబ్ చేశాడు. సో ఈ మూవీని ఇంకా చూడకపోతే నారప్ప మూవీ చూడండి. లేదు మేము ఇంకా ఒరిజినల్ మూవీనే చూస్తాము, ఒరిజినల్ గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ అసురన్ మూవీని చూసేయండి. ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్టిక్ గ్యాంగ్స్టర్ మూవీ చూడాలనుకుంటే వడా చెన్నై చూసేయండి. వడా చెన్నైలో ఇందాక చెప్పాను కదా గ్రే క్యారెక్టరైజేషన్ అని, దాన్ని ఇంకా చాలా బెటర్ గా వర్కౌట్ చేశాడు ఆ మూవీలో. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దాంట్లో ధనుష్ యాక్టింగ్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీ మైండ్ పోయిద్ది. అక్కడ వచ్చే జైల్ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి, చాలా బ్రూటల్ గా కూడా ఉంటాయి. సో ఆ మూవీని వెళ్ళి చూసేయండి. ఇకపోతే లాస్ట్లీ ఈ ఇయర్ రిలీజ్ అయిన విడుదలై పార్ట్ 1. ఈ మూవీ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ మూవీ చాలా బాగుంటుంది, దాన్ని కూడా ఒకసారి చూసండి. ఇది మన వెట్రిమారన్ యొక్క ఫిల్మోగ్రఫీ. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ సినిమా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.